రష్యా లాంటి అగ్రదేశాన్ని ఎదిరించడం ద్వారా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గత కొన్నేళ్లుగా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. తాజాగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కామెంట్స్తో మరోసారి హాట్ టాపిక్గా మారారు. రష్యా ఇచ్చిన తప్పుడు సమాచారం మాయలో ట్రంప్ ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా జెలెన్స్కీ డాన్స్ చేశారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తున్నారు. జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు కాకముందు యువకుడిగా ఉన్నప్పుడు ఈ డాన్స్ చేశారంటూ పేర్కొంటున్నారు. సజిక్ బృందం ఈ వీడియోను పరిశోధించినప్పుడు ఇదొక డీప్ ఫేక్ వీడియో అని తేలింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ డాన్స్ అంటూ ఎక్స్లో మంజిత్ ఠాకూర్ అనే పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఒక వీడియోను పోస్ట్ చేశారు. లాలూజీ పాలనలో అనే మార్గ్ 1లో ఈ నృత్యం జరిగేది అని పేర్కొన్నారు. జెలెన్స్కీ తన యవ్వనంలో ఈ నృత్యం చేసేవారు. బీహార్లో లాండా డాన్స్ ఇలాగే ఉంటుందా అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. ఎక్స్లో జితేంద్ర ప్రతాప్ సింగ్ అనే మరో అకౌంట్ నుంచి ఇదే వీడియోను షేర్ చేస్తూ అధ్యక్షుడు కాకముందు జెలెన్స్కీ ఒక జోకర్. ఈ వ్యక్తి ఉక్రెయిన్ అధ్యక్షుడు. అతడు బైడెన్ ప్రభావానికి లోనై నాటోలో సభ్యత్వం పొందడానికి రష్యా లాంటి అగ్రరాజ్యంతో యుద్ధానికి దిగాడు. బైడెన్ ఓడిపోయారు. ఇప్పుడు ట్రంప్ ఉక్రెయిన్ను నాటోలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ భవితవ్యాన్ని నిర్ణయించడానికి ప్రస్తుతం రష్యా, అమెరికా ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సమావేశానికి ఉక్రెయిన్ను పిలవలేదు. ఒక జోకర్ అధికారంలోకి రాకూడదు. ప్రభుత్వాన్ని నడిపేందుకు చాలా పరిణతి అవసరం. భారతదేశంలోనూ ఒక రాష్ట్రానికి ఒక జోకర్ ముఖ్యమంత్రి అయ్యాడు. అతడు తన రాష్ట్రాన్ని ఎలా నాశనం చేశాడో మీరు చూస్తున్నారు. దేశంలోనూ మరొక జోకర్ భారత ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాడు. అవును, ఒక విదేశీ మహిళకు పుట్టిన బిడ్డ ఎప్పటికీ దేశభక్తుడు కాలేడని చాణక్యుడు ఒకసారి చెప్పాడు అని పేర్కొన్నారు. జెలెన్స్కీ డాన్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియో గురించి నిజానిజాలు తెలుసుకునేందుకు ఈ వీడియో నుంచి కొన్ని కీ ఫ్రేమ్లను తీసుకుని సజిక్ టీం గూగుల్ లెన్స్ ద్వారా తనిఖీ చేసింది. ఈ క్రమంలో 2022 ఫిబ్రవరి 7న అప్లోడ్ చేసిన ఒక వీడియో లభించింది. ఇది వైరల్ వీడియోకు చాలా వరకు సరిపోలింది, కానీ డాన్స్ చేసే వ్యక్తి ముఖం మాత్రం జెలెన్స్కీకి సరిపోలలేదు. ఈ 2 వీడియోలను జాగ్రత్తగా గమనిస్తే బెల్లీ డాన్స్ చేస్తున్న వ్యక్తి ముఖాన్ని డిజిటల్గా జెలెన్స్కీ ముఖంతో రీప్లేస్ చేసి ఎడిట్ చేసిన డీప్ ఫేక్ వీడియో అని తెలుస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న 2 ఫోటోలలో తేడాను స్పష్టంగా గుర్తించవచ్చు. ఈ డీప్ ఫేక్ వీడియోకు తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యలు జోడించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాబట్టి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ డాన్స్ వీడియో అంటూ ఒక డీప్ ఫేక్ వీడియోను తప్పుదోవ పట్టించే విధంగా షేర్ చేస్తున్నారు. ఇది నకిలీ వీడియో. ఈ వీడియోతో పాటు షేర్ చేస్తున్న సమాచారంలో వాస్తవం లేదు.